దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో 8వ అధ్యాయాన్ని అక్షర పరబ్రహ్మ యోగము అనే పేరుతో పిలుస్తారు. అక్షర పరబ్రహ్మము అనే దాన్ని గతంలో 14వ శ్లోకం దాకా మనం చెప్పుకోవడం జరిగింది. దాంట్లో ఆయన వివరించినప్పుడు ఇది ఆత్మతత్వాన్ని గురించి చెప్పినట్లుగానే మనకి స్పష్టమవుతోంది. అక్షర పరబ్రహ్మం అంటే ఆత్మ, పరమాత్మ కాదు. కొంతమంది అక్షర పరబ్రహ్మ అంటే ఇది సాక్షాత్తు పరమాత్మని గురించి చెప్పేది అనేటటువంటి భావనతోటి ఉంటారు. కానీ అధ్యాయాన్ని ఆరంభం చేస్తూనే అక్షరం బ్రహ్మ పరమం అని కృష్ణుడు చెప్పేటప్పుడు అక్షర శబ్దానికి పర బ్రహ్మ అనే 2 పదాలు కూడా పర్యాయాలుగా వాడాడు. అంటే అక్షరము పరబ్రహ్మము ఇవి 2 కూడా జీవుణ్ణి చెప్పే పదాలుగానే ఆయన వాడాడు. చాలామంది అక్షరం అంటే పరమాత్మ ఎందుకు కాకూడదు అని ప్రశ్న వేస్తుంటారు. కానీ అదే కనుక అయినట్టయితే అక్షరం బ్రహ్మపరమం అని ఆయన చెప్పక్కర్లేదు, అక్షరం అహమేవా అంటే సరిపోయి ఉండేది. కానీ అట్లా చెప్పలేదు ఆయన. ఇది పరమమైనటువంటి బ్రహ్మము అక్షరము అనే పేరుతోటి పిలువబడుతుంది సుమా అని ఆయన చెప్పడం జరిగింది. అది తర్వాత మనకి వివరిస్తూ ఇది పొందవలసినటువంటిది నా ఆధీనంలో ఉండేటటువంటి ఒక స్థానము. ఇది కూడా తన గతంలోనే చెప్పి తద్ధామ పరమం మమ, నా ఆధీనంలో ఉండేటటువంటి ఒక స్థానం, అది నా నియమన స్థానము అనే విషయాన్ని గతంలో ఆయన చెప్పడం జరిగింది. అక్షరం అనే పదానికి జీవుడు అనే వివరణ ఎక్కడైనా మనకి కనిపిస్తుందా అంటే బోల్డని చోట్ల కనిపిస్తుంది. భగవద్గీతలోనే మనకి అనేక చోట్ల కనిపిస్తుంది. ఇది కాక మనకి వేరే గ్రంథాల్లో కూడా మనకి స్పష్టంగా మన ఋషి వాక్యాల్లో మనకి కనిపిస్తుంది. 12వ అధ్యాయం మనకు అందరికీ పరిచితం. దాంట్లో మొట్టమొదట ఫస్ట్ ప్రారంభంలోనే ఏవం సతత యుక్తాయే భక్తాః త్వాం పర్యుపాసతే ఏ చాపి అక్షరమవ్యక్తం, ఏ చాపి అవ్యక్తం అక్షరం పర్యుపాసతే, వాళ్ళకి ఏం జరుగుతుంది? ఇందులో ఎవరు యోగ విత్తములు? ఇద్దరిని విడదీశాడు ఆయన. సతతయుక్తాః భక్తాః త్వాం పర్యుపాసతే,
నిన్నే ఎవరు ఉపాసన చేస్తారో అని చెబుతూ తర్వాత ఏ చాపి అక్షరం అవ్యక్తం పర్యుపాసతే, అక్షరమైనటువంటి తత్వాన్ని ఎవరు ఉపాసన చేస్తారో అని భగవంతుడి కంటే అక్షరతత్వము పృథక్, అది వేరు అని ఆయన అక్కడ చెప్పడం జరిగింది. ఇది కాకుండా పరాశర మహర్షి యొక్క అద్భుతమైనటువంటి ఒక ఉపదేశం ఉందండి. ద్వే రూపే బ్రహ్మణస్తస్య మూర్తంచ అమూర్తమేవ చ క్షరాక్షరస్వరూపే తే సర్వభూతేషు చ స్థితే అక్షరం తత్పరం బ్రహ్మ క్షరం సర్వమిదం జగత్ అని విష్ణు పురాణాన్ని వివరించేటటువంటి పరాశర మహర్షి ఆయన మొదటి అంశంలోనే ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఏం చెప్తున్నాడు ఆయన? ద్వే రూపే బ్రహ్మణ తస్య, పరమాత్మకి రెండు స్వరూపాలు ఉన్నాయి. ఏమేమిటవి అంటే రెండు ఆకారాలు ఉన్నాయి. ఏమేమిటవి? మూర్తం అమూర్తం. మూర్తం అంటే రూపము కలిగినది, అమూర్తం అంటే రూపరహితమైనది, రూపము లేనిది. ఇవి రెండు ఆయనకు ఉండేటటువంటి రెండు విభూతులు. వాటికే మరొక పేరు కూడా ఉంది, క్షర అక్షర స్వరూపేతే. ఆ రెండింటిని కూడా ఒకదాన్ని క్షరమని మరొకదాన్ని అక్షరము అని అంటారు. ఎక్కడుంటాయి ఇవి? సర్వభూతేషు చ స్థితే, మనం చుట్టూ కనిపించేటటువంటి సకల వస్తువుల యొక్క రూపంలోనూ ఉంటాయి, సర్వభూతముల యందు ఉంటాయి ఇవి. అంటే మూర్తములు ఉంటాయి, అమూర్తములు ఉంటాయి. ఒకదాన్ని క్షరం అంటారు, మరొకదాన్ని అక్షరం అంటారు. అక్షరం తత్పరం బ్రహ్మ, అందులో ఒకటి పరం పైది బ్రహ్మ అక్షరము అని పిలుస్తారు. మరొకటి క్షరం సర్వమిదం జగత్. క్షరము అనేది ఈ కనిపించేటటువంటి ప్రపంచమంతా. కనుక ఈ కనిపించేటటువంటి ప్రపంచంలో నిలువుగా తిరిగేటటువంటి మానవులు ఉన్నారు, అడ్డంగా తిరిగేటటువంటి తిరియక్ జాతి ఉంది, తిరగకుండా ఒకచోట ఉండేటటువంటి స్థావర జాతి ఒకటి ఉంది. ఈ స్థావర జాతిలో కొన్ని ప్రాణం ఉన్నవి కావచ్చు, చెట్లు చేమలు లాంటివి, ప్రాణం లేనివి కావచ్చు, కొన్ని నీళ్లు రాళ్ళు కొండలు గట్లు గుట్టలు ఇలాంటివన్నీ. సో ఇవి ఒకటి. మనకు కనిపించే ప్రపంచం ఇంతకంటే వేరే ఏం లేదు కదా. అయితే రకరకాలైనటువంటి శక్తి విశేషాలు ఉన్నాయి మన చుట్టూను. ఎండ, వేడి, చల్లదనం, గాలి ఇత్యాదులన్నీ. సరే వీటన్నిటిని కూడా దేవ జాతి అని పిలుస్తారు. కనుక అది ఒకటి, ఇంతకంటే వేరే మరొకటి లేనే లేదు. ఇది 4 రకాలు. ఇదంతా మనకి కనిపించేటటువంటి జగత్తు యొక్క స్వరూపము. కనుక వీటన్నిటినీ కలిపి ఒకటే పేరు పెట్టారు, క్షరము. ఇదంతా కూడా క్షర ప్రపంచము, క్షరం జగత్ అని పేరు పెట్టారు. ఎందుకని పేరు పెట్టారు అట్లాగా అంటే వీటి ఆకృతులన్నీ ఒకనాడు ఉన్నట్టు మరొకనాడు ఉండటం లేదు. ఒకనాడు చిన్న మొలకగా ఉన్నది, మరొకనాడికి మహావృక్షం అవుతోంది. పుట్టగానే చిన్నగా ఉండేటటువంటి శరీరం క్రమంగా పెరుగుతోంది, పెద్దదవుతోంది. అది మనిషికైనా కావచ్చు, జంతువులకి, మిగతా తిరియక్కులకైనా కావచ్చును. అది కొంతకాలానికి అలా మళ్ళీ మారిపోతుంది, మళ్ళీ మొదటి స్థితికి వస్తుంది. ఇవన్నీ కూడా తమకుండేటటువంటి ఆకారాన్ని అలాగనే అట్టే పెట్టుకోవటం లేదు. అది వాటిష్టం కాదు, మారుతోంది. కనుక దీనంటే మనం ఏమని అంటాం? క్షర జగత్, క్షరమైనటువంటి ప్రపంచము అని అంటాము. మరొకటి, వీటన్నిటిలో ఇది ఆకృతులు మారుతున్నా మారకుండా లోపల ఉండేది ఒకటి ఉంది.
దాన్నే మనం జీవుడు అని అంటాము. అయితే అది కంటికి కనిపించేది కాదు, అది మూర్తము కాదు. ఇవన్నీ కూడా మూర్తములు. ఈ ఆకారాలన్నీ కూడా మారుతూ ఉంటాయి. కానీ మారకుండా ఉండేటటువంటిది లోపల ఉండే ఆత్మతత్వం. ఇది ఈ కనిపించే దానికంటే పరమైనది, దీనికంటే బృహత్ అయినది. బృహత్ అంటే పెద్దది అని అర్థం. పెద్దదైతే దాని లోపల ఎందుకు ఉంటుందండి? ఒక శరీరం మిగతా వాటన్నిటిలోనూ ప్రవేశించలేదు, కానీ ఒక ఆత్మ ఏ శరీరంలోకైనా ప్రవేశించగలదు. అది చిన్న ఇసుక రేణువుని తీసుకుంటే ఇంకా అంతకంటే ఇంకా చిన్నదానికి వెళ్ళిపోయి ఒక పరమాణువుని తీసుకుంటే అందులోకి ప్రవేశించగలదు. మహా పెద్ద పెద్దవి అనుకునేటటువంటి అండాల్లోకి, బ్రహ్మాండాల్లోకి కూడా ప్రవేశించగలదు. మనకి శాస్త్రాన్ని బట్టి తెలుస్తోంది, వ్యవహారాన్ని బట్టి మనకి తెలుస్తోంది, మనకి కనిపించేదాన్ని బట్టి తెలుస్తోంది. కనిపించేది మన శరీరాల దగ్గర కనిపిస్తోంది, మిగతా చోట మనకు కనిపించదు. శరీరాల దగ్గర ఏం కనిపిస్తోంది? దీన్ని 2వ అధ్యాయంలో చెప్పాడండి ఆయన. ఏమని? అయ్యా, ఒక మనిషి పుట్టగానే ఏదో కౌమారం, యవ్వనం, జర, ఎలాగైతే దేహంలో ఉండేటువంటి అవస్థలు మారుతున్నా ఆ లోపల ఉండేవాడు నేను 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 అని అనుకుంటాడు. నేనులో మార్పు ఉండదు. కానీ వాడు ధరించినటువంటి దేహంలో మాత్రం మార్పులు మనకు కనిపిస్తున్నాయి. ఇందులోంచి ఇంకొక దాంట్లోకి వెళ్ళడం అనేటటువంటిది కూడా వాడికి జరుగుతుంది. ఇది సహజంగానే జరుగుతుంది. బాల శరీరంలోంచి యువక శరీరంలోకి వచ్చినప్పుడు మనకి ఒక అనుస్యూతమైనటువంటి ప్రవృత్తి కనిపిస్తోంది కనుక అక్కడ మనం గుర్తించలేకపోతున్నాం శరీరాల్లో మార్పు వచ్చింది అనేటటువంటిది. కానీ అదే మధ్యలో కొంతకాలం అయిన తర్వాత ఎప్పుడో మళ్ళీ ఒక వ్యక్తిని మనం చూసామనుకోండి, అరే అప్పుడే ఇంత పెద్దవాడైపోయాడండి వీడు అని అనిపిస్తుంది. అయ్యో ఎంత బాగుండేవాడు, పాపం ఎంత ముసలివాడైపోయాడు, ఇప్పుడు పాపం చాలా చిన్నగా మంచంలో ఇలాగ ఇంత అయిపోయి పడుకున్నాడండి అంట. ఆకృతి, శరీరము మార్పులు చెందుతోంది. కానీ వాడు బాలుడుగా ఉన్నా నేను అని అంటున్నాడు, ఆ వృద్ధుడిగా ఉన్నా నేను అని అంటున్నాడు. అంటే అప్పటికీ ఇప్పటికీ మారకుండా ఉంచినది ఆ లోపల ఏదో ఒకటి ఉంది, అది వ్యాపించి ఉంది కనుక దాని పేరు ఆత్మ అన్నారు. అది వీడిని జీవింపచేస్తోంది కనుక వాడికి జీవుడు అని పేరు పెట్టారు. వాడు మారటం లేదు, వాడు అలానే ఉంటున్నాడు కనుక వాడికి అక్షర అని పేరు పెట్టారు. వాడు మన కంటికి కనిపించేవాడు కాదు, అది మూర్త ద్రవ్యం కాదు, అది అమూర్త ద్రవ్యము. వాడికి ఏం పేరు పెట్టాలి? అక్షరం తత్ పరం బ్రహ్మ. అంటే అన్నిట్లోనూ దూరగలిగే అంత, అన్నిట్లోనూ వ్యాపించగలిగేటంత శక్తి దానికి ఉంది కనుక దాని పేరు బ్రహ్మ అని పేరు. అది మూర్తము కంటే పరమైనది కనుక, క్షరము కంటే పరమైనది కనుక, ఈ దృశ్యర్మగా ఉండే వీటన్నిటికంటే అది పరమైనది కనుక దాని పేరు పరం బ్రహ్మ, దాన్ని అక్షరము అని అంటాం. ఇది అక్కడ ఆత్మకి ఆయన చెప్పినటువంటిది. అయితే అది బంధంలోంచి శుద్ధంగా ఉన్నట్టయితే అది అక్షరతత్వం అవుతుంది. లేదు ఇక్కడ బంధంలో ఉన్నప్పుడైతే క్షరం అనే పేరుతోటే మనం దాన్ని పిలుస్తూ ఉంటాం. 15వ అధ్యాయం దగ్గరికి వెళ్ళిన తర్వాత కృష్ణుడు ఇదే విషయాన్ని గురించి ప్రస్తావన చేస్తూ ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ క్షరశ్చ అక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థః అక్షర ఉచ్యతే. ఇది చెప్పడం జరిగింది 15వ అధ్యాయంలో చెప్తాడు. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్, ఈ ప్రపంచంలో అంతటా చూసిన 2 ఉన్నాయ్యా తత్వాలు. ఏమేమిటవి? ఒకటి క్షర పురుషుడు, రెండవది అక్షర పురుషుడు. పురుషుడు అంటే మళ్ళీ మనకు తెలియాలి ఏమిటి పురుషుడు అంటే.
ఒక శరీరములో ఉండువాడు అని అర్థం అండి. శరీరాన్ని ధరించేవాడు అని అర్థం. శరీరానికి పురము అని పేరు, నవద్వార పురము అని అంటారు. ఈ పురమునందు పురి ఉంటాడు సేతే కనుక వాడి పేరు పురుష అయిందన్నమాట. దానికి చాలా నిర్వచనాలు మనకి మన మహానుభావులు అంటే పెద్దలు చెప్పారు. పురాపి అస్తి, ఎప్పుడు వాడు అలానే ఉంటాడు కనుక కూడా వాడిని పురుష అని అనొచ్చు. ఎవడు పూర్ణుడో వాణ్ణి పురుషుడు అని అంటారు. నిండుతనం కలిగిన వాణ్ణి పూర్ణ అని అంటామండి మనం. పూర్ణ పురుష ఉచ్యతే. ఎవడు పూర్ణత్వం కలిగిన వాడో వాణ్ణే మనం పురుష అని పిలుస్తాము. పూర్ణత్వం లేనివాడు పురుషుడు అని పిలవడానికి యోగ్యుడు కాడు. మరి ఇంకొక నిర్వచనం కూడా చెప్పారండి మనకి మహానుభావుడు పెద్దలు. పురు సనోతి ఇది పురుష. పురు ఎక్కువగా, సనోతి ఇచ్చేవాడు, పురుషనోతి బాగా అధిక ప్రదుడు అని అర్థం అన్నమాట. వాడు ఇంత కోరుకున్నా ఎవడుంటాడో వాడిని మనం పురుష అని అంటాము అని పేరు. సో పురుష శబ్దం అట్లా వచ్చిందండి. సో ఈ పురుష అనేటటువంటి దాని గురించి మనకి చెప్పినప్పుడు 15వ అధ్యాయంలో అర్జున, పురుషులు కొంతమంది ఉన్నారో, అందులో క్షర పురుషులు కొంతమంది, అక్షర పురుషులు కొంతమంది, ఉత్తమ పురుషులు కొంతమంది. ఉత్తమ పురుషుడు ఒకడు, క్షర పురుషుడు ఒకడు, ఉత్త పురుషుడు ఒకడు. దీన్ని మన వాళ్ళు కొంచెం తమాషాగా కాస్త దీనికి వివరణ ఇస్తూ, ఉత్త పురుషులు కొందరు, ఉత్ పురుషులు కొందరు, ఉత్తర పురుషులు కొందరు, ఉత్తమ పురుషుడు ఒకడు. ఆ ఉత్తమ పురుషుడిని నేనేనయ్యా అన్నాడండి కృష్ణుడు. యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చ ఉత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః అహం ప్రథితః. నాకు అలాంటి ప్రసిద్ధి ఏర్పడింది. ఏమని? పురుషోత్తముడు అని. ఎందుకని? నేను ఈ క్షరముల కంటే అక్షరముల కంటే పైవాణ్ణి కనుక నా పేరు పురుషోత్తముడు అని అంటారు అని ఆయన చెప్పుకున్నాడు. ఉత్తమ అనేది సూపర్లేటివ్ డిగ్రీ అంటారు. దాని ముందర కంపారిటివ్ డిగ్రీ ఒకటి ఉంటుంది, దాని ముందర పాజిటివ్ డిగ్రీ ఒకటి ఉంటుంది. పాజిటివ్ డిగ్రీలో ఉండేటటువంటిది ఉత్ పురుష. ఉత్ అంటే కొంచెం పైకి అని అర్థం. కాస్త మామూలు వాళ్ళకంటే ఒక్క మెట్టు పైన ఉన్నవాడు ఉత్ పురుషుడు. అందులో ఇంకొంచెం పైకెక్కిన వాడైతే ఉత్తర పురుషుడు అంటాం. అందరికంటే పైన ఉన్నవాడైతే ఉత్తమ పురుషుడు అని అంటాం అన్నమాట. ఉత్తమ పురుషుడు నేను ఒక్కడనే, ఇంకెవ్వరూ లేరు, ఆయన డిక్లేర్ చేసేసుకున్నాడు ఆయన. ఉత్తర పురుషులు కొంతమంది ఉంటారయ్యా, ఉత్పురుషులు కూడా కొందరు ఉంటారయ్యా, ఉత్త పురుషులు కూడా కొందరు ఉంటారయ్యా. సరే, ఇంకా మిగతా వాళ్ళ గురించి పెద్ద చెప్పుకోవడం అంత అవసరం కాదు. పురుషుల్లో కూడా మధ్యమ పురుషులు, అధమ పురుషులు, అధమాధమ పురుషులు ఇలా కొంతమంది ఉంటుంటారు. వాళ్ళ సంగతి మనం వదిలేద్దాం. మామూలుగా బతికే వాళ్ళంతా కూడా పురుషులు అని అందాం. అంటే మరి వాళ్ళంతా శరీరధారులే కదా. మనం శరీరధారులమే, మన చుట్టూ ఉండేటువంటి ఇతర ప్రాణికోటి కూడా శరీరధారులే. చెట్టు కూడా ఒక శరీరధారి అయినటువంటి జీవులే. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. స్థావరాలని అనుకున్నాం కదా గతంలో. కనుక స్థావర జాతికి చెందినటువంటి ఒక జీవుడు దాంట్లో ఉంటాడు అన్నమాట. దానికి అధిష్టాతగా ఉంటాడు. వాడికి మనం ఏదో పేరు పెడతాం, మామిడి, జామ, సపోటా, ఇలా ఏదో వాడికో పేరు పెడతాం మనం వాడికి. సరే, అందులో కూడా ఇంకా వెరైటీస్ ఉంటాయి, దాంట్లో ఆ వెరైటీస్ పేర్లు పెట్టుకుంటుంటారు. ఇప్పుడు మనుషుల్లో కూడా వెరైటీ మనుషులు ఉంటారు కదండి కొంతమంది, అలాగనమాట. సో వాళ్ళంతా కూడా పురుషులు, మనం కూడా పురుషులమే. ఏమంటే మేము స్త్రీలం కదండి అని అనకండి, మీరు కూడా పురుషులే.
అందరూ పురుషులే, శరీరధారులు అంతా పురుషులే. ఈ అర్థంలో మనం వాడుతూ ఉండేటప్పుడు ఏ పదాన్ని ఏ అర్థంలో వాడుతున్నామో మనం గమనించుకోవాలి, దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కనుక శరీరధారిగా చెప్పేటప్పుడు అందరూ కూడా పురుషులే. అయితే ఈ శరీరధారుల్లో విశేషించి మనుష్యుల్లోకి వస్తే తిండి కోసం బతికేవాళ్ళు కాకుండా ఏదో సాధించడం కోసం బతికేవాళ్ళు కొందరు ఉంటారు. ఆ సాధించడంలో కూడా ఉత్తమమైనది ఏదో దాన్ని సాధించడానికి బతికేవాళ్ళు కొందరు ఉంటారు. బతకాలి కనుక తింటారు, తిండి మానేస్తారని కాదు, కానీ తిండి కోసమే బతుకు కాదు, దాన్ని సాధించడం కోసం వాళ్ళ బ్రతుకు. కనుక వీళ్ళ లక్ష్యం వేరు. అంచేత మిగతా వాళ్ళకంటే, మిగతా పురుషుల కంటే వీళ్ళు పురుషులు అన్నమాట. ఒక్క మెట్టు పైకెక్కి బతుకుతూ ఉండేటటువంటి వాళ్ళు అని అంటారు. అలా సాధన చేసి ఏదో పొందాలి అని అనుకునేటప్పుడు వాళ్ళని ఏమంటాం మనం? పొందాలని అనుకునేది ఏదో ఒక అర్థము అని అంటాం. ఏదో ప్రయోజనం కోసం వాళ్ళు బతుకుతున్నారు. పురుషులయ్యి ప్రయోజనం కోసం బతుకుతున్నాం కనుక వాళ్ళకి పురుషార్థము అని పేరు పెట్టారు. దాన్ని ఏదో ఒక పురుషార్థము. అయితే ఇలాగా పొందాల్సిన వాటిలో అతి ఉత్తమమైనటువంటిది ఏది అని అడిగితే భగవంతుడే. మిగతావన్నీ పోయేవి, మార్పు చెందేవి, కానీ మారకుండా పోకుండా ఉండేటువంటి భగవంతుడు ఒక్కడే. కనుక ఎవడైతే ఆ భగవంతుడనే పురుషార్థాన్ని కోరుకుని దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేస్తాడో వాడు ఉత్పురుషుడయ్యాడు. వాడిని ఏమంటాం? ఈ స్థితిలోంచి పైకి వెళ్ళాలనుకున్నవాడు. పైకి వెళ్ళాలనుకున్నవాడు కనుక వాడి పేరు ముముక్షు అని పేరు. ముముక్షు. అయితే ఇలా ముముక్షులైన వాళ్ళందరూ వెంటనే పొందేరు. కొందరికి ఆశలు ఉంటాయి కానీ పని చేయరు. కొందరు పని చేస్తారు కానీ వాళ్ళకి ఏం చేస్తున్నారో తెలియదు. చేత వాడికి ఏదో ఒక ఆశయంతో పాటు తగినటువంటి కర్తవ్యాన్ని వాడు నిర్వహిస్తూ ఉన్నట్టయితే వాడికి ఏదో ఒక కాలానికి ఆ దేహాన్ని వాడు వదిలిపెట్టి వాడు పొందాల్సింది ఏదో వాడు పొందుతాడు. అలా పొందిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఉత్తర స్థితిలోకి చేరారు అని అర్థం. ఉత్ స్థితిలోంచి ఉత్తర స్థితి. అలాంటి వాళ్ళని మనం ముక్తులు అని అంటాం అన్నమాట. లేదా కొందరిని అలా ఉండేవాళ్ళని నిత్యులు అని అంటారు. అంటే భగవత్ సన్నిధానంలో ఉన్నవాళ్ళు అన్నమాట. వాళ్ళు కూడా శరీరధారులే, కానీ వాళ్ళ శరీరం మార్పు చెందని శరీరాన్ని పొందారు భగవద్ అనుగ్రహం చేత. అంచేత వాళ్ళు ఉత్తర పురుషులు. వాళ్ళకే పేరు పెట్టాడు భగవంతుడు అక్షర. అంటే క్షరము కాని దేహాలని వాళ్ళు పొందారు. అక్షర పురుష అని పేరు పెట్టాడు. క్షరపురుషులు. మనమందరం క్షరపురుషులవి. మన శరీరాలన్నీ పోయేవే, కానీ పోని శరీరాన్ని పొందిన వాళ్ళు కొందరు అక్కడ ఉంటారే, వాడు అక్షర పురుషులు. వీళ్ళిద్దరికంటే నేను పైవాడినయ్యా, అసలు వాళ్ళిద్దరిని కూడా అలా నడిపేవాడిని నేనే. అందుకోసం నన్నేమంటారు? నాకు కూడా ఒక శరీరం ఉంటుంది, కానీ నా శరీరం నా ఇష్టానికి తగ్గట్టుగా పనిచేస్తుంది. అంచేత నన్ను ఉత్తమ పురుషుడు అని అంటారు. అతోస్మి లోకే వేదే చ ప్రథిత పురుషోత్తమ. ఇది నా పేరు అని ఆయన 15వ అధ్యాయంలోకి వెళ్ళాక చెప్పుకున్నాడు ఆయన. కనుక ఆయన భగవంతుడు, ఆయన కూడా అమూర్తమే. మనకి మామూలుగా ఇలా కంటితో కనిపించేటటువంటి వాడు కాడు. అందుచేత ఇక్కడ చెబుతూ మూర్తామూర్తములను రెండింటి గురించి చెబుతూ అది క్షర అక్షర స్వరూపములు కలిగినవి అని వివరిస్తూ పరాశర మహర్షి అక్షరం తత్పరం బ్రహ్మ. జీవుడు అనేటటువంటి వాడు ఈ క్షరము కంటే పైవాడు, విస్తృతి కలిగిన వాడు, అక్షరం అనే పేరు కలిగిన వాడు. క్షరం సర్వమిదం జగత్. ఈ కనిపించేటటువంటి ఈ ప్రపంచమంతా కూడా క్షరము, నశించేది. ఇవి రెండూ కూడా భగవంతుని యొక్క విభూతులు. చేత భగవంతుణ్ణి వేరుగా, క్షరమును వేరుగా, అక్షరమును వేరుగా చెప్పడం విష్ణు పురాణం మొదటి అంశంలో ఉండేటటువంటి 22వ అధ్యాయంలో మనకి చెప్తాడు మహర్షి.
అక్కడ మనం దాన్ని ఇంకా మరింత వివరంగా చూసుకోవచ్చు. అలాంటి పరము బ్రహ్మము అయినటువంటి అక్షరతత్వాన్ని చెప్పేటటువంటి వాడికి కూడా చేయవలసినటువంటి ఏమిటో తనని కోరుకోవట్లే, కానీ తన దగ్గరకు వచ్చి తను ఆత్మతత్వాన్ని కోరుకుంటున్నాడు. అయినా వాడికి దాన్ని కూడా నేను ఇస్తానయ్యా, కొంచెం వాడు శ్రమ పడాలి అంటూ 7 అంశాల్లో 5 అంశాలు వానికి కేటాయించి ఈ 5ంటిని కనుక వాడు చక్కగా గమనించినట్లయితే వాడు తప్పకుండా దాన్ని కూడా వాడు పొంది తీరుతాడు. ఇది చెప్పాడు 8వ అధ్యాయంలో. దాంతోనే ఆరంభం చేశాడు ఆయన. అంచేత ఈ అధ్యాయానికి అక్షర పరబ్రహ్మ యోగము అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది అని మనం తెలుసుకున్నాం. వీళ్ళు ఐశ్వర్యం కోరుకున్న వాళ్ళు, మోక్షాన్ని కోరుకున్న వాళ్ళు కోరినది లభించిన తర్వాత ఏంటవుతారు ఇది మనకి తెలియాలి. దాని ముందు శ్రీకృష్ణుడు 15వ శ్లోకం దగ్గర నుంచి వివరిస్తాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.